ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి పాసన్ని కొడుతున్నాం. కొంత సమయాన్ని ఆరాధించి స్తుతించి ప్రాడి కీర్తించగల కృపనిచ్చినందుకే స్తుతిస్తున్నాం. వాళ్ళు పాల్పొందనైనా వాక్య పిల్లలు మమ్మల్ని మేము పరీక్షించుకొని సరి చేసుకొని యోగ్యమైన రీతి వాళ్ళు పాల్పొందడానికి కృప దయచేయండి. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్యం వెల్లడి ఎగురుతున్న వెలుగు మాలో తీసుకొని రండి. పాపికి రక్షణ విశ్వాసకి ఎదుగుదల ముందుకు నడిచి ప్రజలకు అధిక మహిమకు నడిపించు. మా సహవాసం ఎంతో దీవెనకరంగా చేయండి. నన్ను జ్ఞాపకం చేసుకొని నీ నామగంట కొరకు, ఆత్మరక్షణ కొరకు, సంక్షేమ కొరకు వాడుకోవాల్సిందిగా కోర్చు. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాం తండ్రి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32 నుండి 35. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియదు. ఆ ప్రకారమే మీరు సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంలో ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ఇవన్నీ జరుగుట వరకు ఈ తరం గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుతున్నాను. ఆకాశమును భూమిని గతించును కానీ నా మాటలు ఏ మాత్రమును గతింపవు. నా మాటలు ఏ మాత్రమును గతింపవు. ఇక్కడ మనం చూసినాము, ప్రభు రెండో రాకడకు ఈ చెట్టు క్రీస్తు రాకడలో 2 అంచెలు ఉన్నాయని చూసాము. ప్రభు భూమికి దిగి వస్తాడు అని చూసాము. ఆ తర్వాత ద్రాక్ష చెట్టు, గోలువ చెట్టు, అంజూరపు చెట్టు గురించి మనం చూసినాము. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, అంజూరపు చెట్టు శపించబడినట్టుగా చూసినాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15 నుండి చదవండి. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికీ నీవు కాపుకాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులది చూసి ఆశ్చర్యపడి ఆ అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అంజూరపు చెట్టు, ఇదే మాటలు మార్క్స్ వార్త 11:20-21లో కూడా ఉంటుంది. మార్క్స్ వార్త 11:20-21. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయిందని ఆయనతో చెప్పాను. చూసావా ఏం జరిగింది? శపించబడిన చెట్టు. కారణం ఏంటి? మనం పోయిన వారం కొంత విషయాలు చూస్తూ వచ్చినాము. అంజూరపు చెట్టుకు ఆకులు ఉన్నాయి అంటే పువ్వు, పిందెలు, కాయలు, పండ్లు ఇవి ఉండాలి. అవునా? ఇవి లేవు అనంటే, ఆకులు మాత్రమే ఉన్నాయి, ఇవన్నీ లేవు అనంటే ఆ ప్రియ ప్రభు యొక్క ఆకలిని తీర్చలేనిగా, ఆయన దాహాన్ని తీర్చలేని చెట్టు వలె ఉంది. అవునంటారా? చెట్టు వలె ఉన్నది. ఎందుకనగా అంజూరపు చెట్టు, ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 19వ వచనం చదవండి. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి, చూసినావా? ఇక్కడ ఏం చూసినావు? ఎక్కడుంది చెట్టు? త్రోవ పక్కన. త్రోవ పక్కన ఉన్నది అంజూరపు చెట్టు.
ఈ అంజూరపు చెట్టు తో పక్కన ఎందుకుంది? ఈ విచ్చలవిడిగా పెరిగే చెట్టు ఇది. మనం నీరు పోసి పెంచవలసిన చెట్టు కాదు. అలాంటి చెట్లు చాలా ఉన్నాయి ఈ దినాల్లో. ఉన్నాయా? చాలా ఉన్నాయి. అయితే ఈ చెట్టును ద్రాక్ష తోట మధ్యలో పెంచాడు. ఎంత బాగా చూడండి. ఆయన ఎలాంటి వాడు? విచ్చలవిడిగా పెరిగే చెట్టును ద్రాక్ష తోట మధ్యలో పెంచాడు. అంటే ద్రాక్ష చెట్టుకు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో, ఎంత బాధ్యత తీసుకున్నాడో, ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో. సత్వభూమి గల ఆ సత్వభూమి అంటే ఏంది? వాగ్దాన భూమి, పాలు తేళ్లు ప్రవహించే భూమి, శ్రేష్టమైన భూమిలో ఈ ద్రాక్షావల్లిని నాటినాడు. ద్రాక్షావల్లి నాటినప్పుడు ఆ తోట మధ్యలో ఏం పెరిగింది? అంజూరపు చెట్టు పెరిగింది. అవునా? అంజూరపు చెట్టు అందులో పెరికి వేసిందా? పెరికి వేయలేదు. అంజూరపు చెట్టుకు ఎంత బాధ్యత తీసుకున్నాడో, ద్రాక్ష తోటకు ఎంత బాధ్యత తీసుకున్నాడో, అంజూరపు చెట్టుకు అంత బాధ్యత తీసుకున్నాడు. అంత బాధ్యత తీసుకున్నాడు. దాన్ని సాగు చేశాడు. దాంట్లో పనికిరాని వాటన్నిటిని తీసివేశాడు. కర్ర, గడ్డి, కొయ్యకాలు, ముళ్ళు, తుప్పలు, వీటన్ని రాళ్ళు, వాటన్నిటిని తొలగించాడు. బాగా సాగు చేసినాడు. మరి దానికి ప్రాకారం కట్టించాడు. ఆ ద్రాక్ష తోటకు శత్రువు లోపల ప్రవేశించకుండానట్లుగా. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ ఈ ద్రాక్ష తోట మాలి సంవత్సరం చివరిలో ఏం చూస్తాడు? వాటి పంటను చూస్తాడు. అవునా? ప్రయాసపడి కష్టపడి ఎరువేసి అన్ని బాగా తీసుకున్న తర్వాత ఆశించిన పంట రాకపోతే తోటమాలికి సంతోషమా? ఎక్కడ ఉండదు. చూడండి, వరదలు వచ్చి, తుఫాన్లు వచ్చి వేసిన పంట అంతా కొట్టుకొని పోతుంది. అప్పుడు ఆ వ్యవసాయదారులు ఏం చేస్తున్నారు? ఏడుస్తుంటారు. ఎందుకు? అప్పు చేసి మరి దానికి కావలసిన ఫర్టిలైజరు చక్కగా దున్ని ఎరువేసి అన్నీ చేస్తూ పంట ఎంత నాశనం అయిపోయిందంటే దుఃఖమా సంతోషమా? ఎంతో దుఃఖం కలిగి ఉంటారు. అయితే ఈ చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. 7వ వచనం. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టు ఉంది. అవునా? ఇదివరకు చెప్పినాను, ద్రాక్ష తోటకు ఏ బాధ్యత తీసుకున్నాడో అంజూరపు చెట్టుకు అదే బాధ్యత తీసుకున్నాడు. అవునా? తీసుకున్నాడా లేదా? అయితే ఈ తోట వేసిన తర్వాత 3 సంవత్సరాల నుంచి కనిపెడుతున్నాడు ఫలాల కొరకు. అవునా? ఇప్పుడు నీవు, నేను, మనందరం ఈ ద్రాక్ష తోట అనే మన సంఘంలో పెరుగుతున్న మనం ఎన్ని సంవత్సరాలైంది? మనం రక్షింపబడింది మొదలుకొని ఈ దినం వరకు పెరుగుతున్నాం. ఇక్కడ 3 సంవత్సరాలు కానీ మనం ఇంకా అంతకంటే ఎక్కువ సంవత్సరాలే మనం చూస్తున్నాం. ఎక్కువగా ఉన్నాయి. కానీ మనలో ఒక్క ఆత్మనైనా నా ద్వారా రక్షింపబడి దేవుని దగ్గర తీసుకొచ్చినానని చెప్పండి. చూద్దాం, చెప్పండి. నేను రక్షింపబడ్డాను, నా ద్వారా ఒక్క ఆత్మ దేవుని దగ్గరికి తీసుకొచ్చాను అని చెప్పగలుగుతారా? సువార్త చెప్పినాను, వారి కొరకు బాధ్యత తీసుకున్నాను, వారి కొరకు ప్రార్థన చేసినాను, వారికి వచ్చేంత వరకు వెంటాడుతున్నాను అని చెప్పగలుగుతామా?
చెప్పండి. ఇక్కడ 3 సంవత్సరాలు అన్నాడు, కానీ మనం ఎన్ని సంవత్సరాల నుంచి రక్షింపబడ్డాం చెప్పుకుంటాం, అతిశయిస్తాం, గర్విస్తాం. దేవుడు ఆశించిన ఫలాలు లేకపోతే ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? శపించి వేస్తున్నాడు. పరలోక రాజ్యానికి యోగ్యులమా చెప్పండి ఒక్కసారి. పనికి పాలిన చెట్టులాగా ఉంది కనుక శపించి వేస్తున్నాడు. ఆయన ఆకలి దాహం తీర్చడం లేదు, ఆయన ఆశించింది ఆయన చూపించడం లేదు. అలాంటప్పుడు ఈ అంజూరపు చెట్టును ఉంచి ఎందుకు, లేకుంటే ఎందుకు కొట్టి వారేయడం మంచిది అనుకుంటున్నాడు. అవునా? నిన్ను నన్ను ఆ విధంగా చేస్తానంటే మన స్వభావం ఎట్లు ఉంది చెప్పండి? లోకంలో మనం మారలేము. ఎందుకు బాప్తిసం తీసుకున్నామో తెలియదు, మరి ఎందుకు దేవుని పిల్లలు చెప్పుకుంటున్నామో మనకు తెలియదు. మరి చూడండి, రక్షింపబడ్డాము, మారుమంచు పొందాము, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినాము అంటే నీళ్ళు ఒప్పుకొని విడిచిపెట్టినట్టుగా నీ దగ్గర ఫలాలు లేకపోతే, ఒక ఆత్మ దేవునింటికి నడవకపోతే, ఒక ఆత్మకు సువార్త ప్రకటించకపోతే, వారి బాధ తీసుకోకపోతే నువ్వు ఫలించే చెట్టులాగా, అంజూరపు చెట్టులాగా ఉంటావా? ఫలింపని చెట్టులాగా ఉంటే ఏం చేస్తాడు? పువ్వులు లేవు, కాయలు లేవు, పిందెలు లేవు, పండ్లు లేవు. ఆయన ఆకులు ఉన్నాయి అంటే ఆచారాలు ఉన్నాయి. ఆకులు ఉన్నాయంటే ఏంటన్నట్టు? ఆచారాలు ఉన్నాయి, ఆరాధన ఉంది, ప్రార్థన ఉంది, ఇంకా బైబిల్ చదివేది ఉంది, గుడికి వచ్చేది ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఆశించిన ఫలాలు ఏమంటాడు? అది అంటున్నాడు ఇక్కడ. ఏమంటాడు? ఇశ్రాయేలీయులకు ఆచారాలు ఉన్నాయి, ఫలాలు లేవు. ప్రభు ఇశ్రాయేలీయుల ఫలాలు సూచన కానీ ఫలించలేదు. ఆనాడు ఇశ్రాయేలీయులు నిన్ను చూసినాడు, ఫలించలేదు. అవునా? సత్యమా? వాస్తవమైందా? కాదా? ఫలించలేదు. 100కి 100 సున్నా, జీరో ఫలించడంలో. కనుక శపించబడను. శపింపబడిన చెట్టులాగా ఉండి ఏ ప్రయోజనం? ఆ ప్రియ ప్రభు నీ కొరకు ఒక దైవ సేవకుని పెట్టి నిన్ను ఎంత సిద్ధం చేసినా నీవు లక్ష్యం చేయడం లేదు. ఓవర్లుక్ చేసి వెళ్ళిపోతున్నావు, పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు, లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నావు. నీలో మిగిల్చబడింది గర్వం కానీ దీనర్థం లేదు. నీ దగ్గర ఫలాలు ఉన్నాయా చెప్పండి? విరుద్ధమైన ఫల క్రియలు ఉన్నాయి. దేవుడు చెప్పిన ఫల క్రియలు లేవు, కానీ లేని క్రియలు ఉంటున్నాయి. దేవుడు వద్దన్న క్రియలు నీలో ఉంటే నువ్వు పరలోకానికి చేరుతావా చెప్పండి? పరలోకానికి చేరుతామా? అందుకంటారు ఇశ్రాయేలు యొక్క ఆచారాలు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. ప్రభు ఇశ్రాయేల్ ఫలాలు చూసేది కానీ ఫలించలేదు కనుక శపించబడెను. చూడండి ఎంత ఉందో. శపించబడెను. రెండవది ఫలించని అంజూరపు చెట్టు. ఇప్పుడు చదివినాం కదా, అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు యొక్క హక్కుదారుడు దేవుడే. అంజూరపు చెట్టును వేసింది దేవుడే, దాని శ్రద్ధ తీసుకుంటున్నది దేవుడే, దాని ఫలాల కొరకు ఎదురు చూస్తున్నది దేవుడే. కానీ ఒకటి కూడా లేదు. ఆయనే ఆ ప్రియ ప్రభు శరీరధారి క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. 3 సంవత్సరాలు పరిచర్య. మరి ఆనాడు యూదా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో పరిచర్య చేసినట్టుగా మన మధ్య పరిచర్య చేస్తూ వచ్చినాడు. పళ్ళ కొరకు నిరీక్షించి కనిపెడుతూ ఉన్నాడు. ఏమి లాభం లేదు. వారు ఫలములు ఫలించలేదు. ఆనాడు వారు, ఈనాడు నువ్వు. ఫలించలేదు. అందుచేత ఆ చెట్టు నరకబడను. ఏం చెప్పబడ్డది? ఆ చెట్టు నరకబడ్డది. నరకబడ్డదా లేదా? అంజూరపు చెట్టు నరకబడను. అప్పుడు నరకబడినటువంటి చెట్టు అంటేది
వేళ్ళు మాత్రం పెళ్ళింపలేదు. అంటే ఏంది చూడు, ఇశ్రాయేలు వారి దేశం నుండి వారు చెదరైపోయారు. యూదా ఇశ్రాయేల్ ప్రజలు అయిపోయినారా లేదా? అన్ని దేశముల వారికి చెదరగొట్టినాడు. కారణం ఏంటి? వీళ్ళ పొలాలు లేవు కనుక చెదిరిపోయినారు. మూడవది చిగురించిన అంజూరపు చెట్టు. మొదటిది చెప్పించబడిన అంజూరపు చెట్టు, రెండవది ఫలించని అంజూరపు చెట్టు, మూడవది చిగురించిన అంజూరపు చెట్టు. మత్తయి 24:32-33 చదవండి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. చూడండి, ఆయన సమీపమున ద్వారము దగ్గరనే ఉన్నాడు. తలుపు తట్టితే లోపలికి వస్తాడు, తట్టినప్పుడు తీస్తే. తలుపు తీయకపోతే లోపలికి వస్తాడా? వెళ్ళిపోతాడు. పరమగీతాల్లో అంటుంది కదా, నా ప్రియుని నేను తలుపు తీయనంతలో వెళ్ళిపోయాడు అంటారు. అవునా? తలుపు ఆ ప్రియపరం వెళ్ళిపోయినాడంటే ఇంకా నీ గతి ఏంటి చెప్పండి. నీ కనుక చిగురించిన అంజూరపు చెట్టు అంటే ఇప్పుడు పైన ఉన్నటువంటి అన్ని దేశాలకు చెదిరిపోయిన నరకబడిన చెట్టు మొద్దు ఉన్నది. ఇంకా మొద్దు ఉన్నది కనుక ఆ మొద్దు ఏమైపోయింది? చిగురించబడ్డది. అవునా? ఆ మొద్దు చిగురించబడ్డది అంటే అర్థం ఏంటంటే తిరిగి ఇశ్రాయేలు యూదులు అందరిలో కూర్చబడుతున్నారు. చెదిరిపోయిన యూదులందరూ కూడా ఏమవుతున్నారు? సమకూర్చబడుతున్నారు. ఇంకా ఇంత పూర్తి కాలేదు. ఇశ్రాయేలు ఆయా దేశంలో చెదిరినను మళ్ళీ సమకూర్చబడిరి. అంటే యెషే మొద్దు నుండి చిగురు పుట్టును అనే వాక్యం ఎలా ఉన్నదో ఆ మొద్దు నుండి చిగురు పుట్టునంటే యూదా ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయిన వీరు మళ్ళా ఇశ్రాయేలు దేశానికి వస్తున్నారు. దాని అర్థం ఏంటంటే ప్రభు రాకడ సమీపం ఉంది. ఈ ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రజలందరినీ రక్షిస్తాడు చివరికి. వాగ్దాన పుత్రుడు కనుక. అయితే ఒక సంగతి, వారు రక్షింపబడతారు కానీ వారి ద్వారా ఫలాలు కనబడలేదు కనుక నరకం తప్పించబడి పరలోకంలో ఏదో ఒక మూలకు ఉంటారు తప్ప బహుమానాలు ఇచ్చేటప్పుడు ఆ బహుమానాల్లో ఒకటి కూడా వారికి ఉండదు. వాగ్దాన పుత్రులే వాస్తవంగా చెప్పాలంటే ఫలాలు లేని చెట్టులాగా ఉంటే చీరిస్తున్నారు, సమకూర్చబడుతున్నారు. అయితే ఫలాలు పోగొట్టుకున్నప్పుడు ఒక్కటి ఏం చేస్తంటే ఆ ప్రభువును మేము ఈ విధంగా హింసించాము, తోడాలతో కొట్టాము, సిలువ వేశాము, ఇన్ని చేయడానికి అప్పగించాము అని ఏడుస్తారు. కానీ ఏం లాభం? ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆ సంతోషంలో వీళ్ళకు సంతోషం ఉంటుందా? అందరూ గిఫ్ట్ తీసుకుంటుంటే సంతోషం ఉంటుందా? వీళ్ళకు ఉండదు. చూడు, ఈ అమ్మాయి ఈ దినాల్లో క్రికెట్ ప్లేయర్ ఎవరు? జమీమా టీం లీడర్ ఏమో కాదు, కానీ ఆ టీంలో తీసుకుంటారో లేదన్నా ఇంకా సందేహంగా ఉండదు. దేవుడు తీసుకుంటే ఆమె ఒక్కటి క్రిస్టియన్ అనిపించుకున్న ఆమె దేవుని విశ్వాసం ఉంచి 127 రన్స్ చేసిన తర్వాత ఆస్ట్రేలియాకు రావాల్సిన షీల్డ్ ఎవరికి వచ్చింది? భారతదేశానికి అంత పేరు ప్రఖ్యాతులు తీసుకొని వచ్చింది. అప్పుడు సంతోషమా దుఃఖమా? ఆమె కాదు, ఆమె కుటుంబం కాదు, ప్రపంచమంతా కూడా సంతోషించింది. అవునంటారా లేదా? ప్రపంచం ఆమె దేవుని గురించి సాక్ష్యం ఇస్తుంది. దేవుని గురించి సాక్ష్యం ఇస్తే ఆమె ఎంత యాక్టివ్గా అంటే చూడండి, మగపిల్లల కంటే అప్పుడు రన్నింగ్ చేస్తుంటే ఏ స్పీడ్ లేడీ గంతులు వేసేస్తుంది. అంత శక్తి ఎట్లిచ్చా దేవుడే ఇచ్చిందేమో అనుకుంటాను నేనైతే. కనుక ఇప్పుడు ఏమైనా సమకూర్చబడ్డారు. చిగురించినారంటేది
మొద్దు తిరిగించింది అని అంటే అర్థమైంది. ఇశ్రాయేలు మళ్ళీ ఇశ్రాయేల్ దేశానికి చెదిరిపోయిన యూదులందరికీ సమకూర్చబడుతున్నారు, పూర్తిగా కాదు. మరి యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను అని యెషయా 11:1 చూస్తాము. అర్థమైందా? కనుక ఇశ్రాయేలు నేడు సమకూర్చబడుతున్నారు, వారు చిగురించుతున్నారు అంటే సమకూర్చబడుతున్నారు అని అర్థం. చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. వారు వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఎలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిల్వబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలను పోగు చేయును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలను పోగు చేయును. భూమి యొక్క ఎలాంటి వారిని? భ్రష్టులైపోయిన ఇశ్రాయేలులను మళ్ళీ ఆయన ఎంత ప్రేమ చూడండి. ఆయన సిలువేడని అప్పగించి అరుస్తూ ఏం చేస్తున్నారు? అలాంటప్పుడు భ్రష్టులని అనడానికి యోగ్యతనా కాదా? వాళ్ళు భ్రష్టులైన ఇశ్రాయేలు పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. సమకూర్చుతాడా లేదా? తిరిగి సమకూర్చును. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 5, 6. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. చూడండి, అంత అన్నప్పటికీ కూడా వారితో ఏమంటున్నాడు? భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను. ఏంటి? ఎక్కడి నుండి? తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను. చూడండి, అలా ఎలాంటి ప్రజలను ఎట్లు ప్రేమిస్తున్నారు చూడండి. చెదిరిపోయినటువంటి వారందరినీ తిరిగి తెప్పిస్తాడంట. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతము నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసితిని, వారిని పుట్టించిన వాడను నేనే. చూశావు ఎంత ప్రేమ! తండ్రికి ప్రేమ ఉంటుందా? శత్రువుగా ఉంటాడా? కీడు చేస్తూ ఉన్నప్పటికీ ఆయన ప్రేమిస్తున్నాడు. ఎంత? తిరిగి వారిని సమకూరుస్తూ ఉన్నాడు. తిరిగి వారిని దేవుడే వారిని సమకూరుస్తున్నాడు. వారు చిగురించుతున్నారు. కనుక చూడండి, యెహెజ్కేలు 38వ అధ్యాయము 12వ వచనం. వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి తిరిగిపోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్టనడుమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను. ఏం చేస్తారు? తిరిగి. కనుక ఆ దేవుడు, ఇది క్రీస్తు రాకడ కొరకైన సూచన. ఇదేంటిది? యూదులందరూ సమకూర్చబడిన తర్వాత ఏం జరుగుతుంది? క్రీస్తు రాకడ ద్వారము దగ్గర ఉన్నదని తెలుసుకోవాలి. కనుక ద్వారము దగ్గర ఉన్నది కనుక తిని పండుకోవాలి. సువార్త చెప్పొద్దు, ఆత్మలు రక్షించుకోవద్దు, దేవుడింటికి రావడం. అదేనా మన బాధ్యత? దేవుడి పిల్లలం అయ్యామంటే చెప్పుకోవడానికైనా కనీసం రోజుకొక్కరికి సువార్త చెప్తున్నామా? రోజుకొక్కరికి పత్రిక ఇస్తున్నామా? ఎంత బాధ్యత మనకున్నది. గర్విస్తాం. మళ్ళా ఏం లేకున్నా కానీ గర్వం ఎక్కువ మనకు. చూడండి, అందుకే అంటాడు ఇక్కడ జరుగుతున్న విషయాలను గురించి అచ్చూరు తెచ్చు సూచన. కనుక లూకాసు వార్త 21వ అధ్యాయం 28. ఇవి జరగనారంభించినప్పుడు చూడండి, మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలెత్తుకొనుడి. మీ విడుదల సమీపించుతున్నదనను. 34వ వచనం. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఏం చేయాలంట? చూడండి 34. మీ హృదయములు ఒకవేళ తిండి వలన కానీ, మత్తు వలనను,
ఐక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడి. అవునా? ఏం చేయాలి మనం? జాగ్రత్తగా. దేవుడు సమీపమున ఇంకా ఈ దినాల్లో సూచనలు నెరవేరుతూ ఉన్నాయి. ఆయన రాకడకు సూచనలు చాలా ఉన్నాయి. అవన్నీ వీలైతే చెప్తాము, లేకపోతే మనందరికి కొంచెం తెలుసు కనుక దాని సబ్జెక్ట్ తీసుకుంటే చాలా పెద్ద సార్. ఎందుకంటే యుద్ధములు, పోరాటములు లోతు దినాల్లో, మరి ఇంకెవరు నోహు దినాల్లో ఉన్న దినాలు, ఈ దినాల్లో అంతకంటే ఎక్కువ ఉన్నాయి ఈ దినాలు. కనుక ఆయన సమీపంలో ఉన్నాడు కనుక ఇవన్నీ జరగవలసి ఉన్నది కనుక వెంటనే అంతము రాదు. అక్కడ అంటాడు, అవన్నీ చూడండి. కానీ క్రీస్తు ప్రభువు రారాజుగా వచ్చే వరకు యూదా జనాంగము నిలిచి ఉండెను. ఇది సత్యం. దేవుడు చూడు, అంత సిలువ వేసినప్పటికీ, కోడాతో కొట్టినప్పటికీ, ముళ్ళ కిరీటం, ప్రక్కలో బల్లెములు, కాళ్ళలో మేకులు, చేతుల్లో చీలు కొట్టబడుతున్నప్పటికీ, కోడా అంటే నేను ఈజీగా కోడా అంటే ఇట్లా అనుకున్నాను. నేను ఆ కొరడాకు ముళ్ళు అమర్చి ఉంటుందంట. నువ్వు చెప్పినాను అనుకుంటా. ఆ ముళ్ళు అమర్చిన కోడాతో కొడితే చర్మం ఇట్లా లేచి ఊడిపోతుందంట. చర్మం ఊడి ఒకటి దక్క 40 దెబ్బలు కొట్టినారంటే ఇంకా దేహంలాగా ఉంటుందా చెప్పండి? అట్టు కొడితే ఉంటుందా అంటున్నాం. ఇంతగా నీ కొరకు నా కొరకు సహించినాడు ఆ ప్రియ ప్రభు. నీ కొరకు నా కొరకు సహించాడు కనుక మనకు బదులుగా ఆయన మరించాడు. ఆయన రక్తమంతా కార్చి మరణించి భూస్థాపన తిరిగి లేచాడు. ఎందరైతే యేసు రక్తముతో తమ పాపాలు కడుక్కొని మారు మనసు విషయం బాప్తిసం తీసుకుంటారో అలాంటి వారి పేరు ఆయన జీవగ్రంథంలో రాయబడుతుంది. వారు ఎత్తబడతారు. ఎత్తబడతామని నిరీక్షణ కలిగి ఉన్న మనం 10 మంది కన్యకల్లో 5 మంది ఎట్టున్నారు మనందరికి బాగా తెలుసు. కనుక ఆయన ఆశించిన ఫలాలు మనలో లేకపోతే ఎత్తబడలేని జీవితంలో కొనసాగుతున్నామని తెలుసుకోవాలి. భ్రమపడద్దు, నేను ఎత్తబడతాను, నేను పరలోకంకి వెళ్తాను అని ఊహించవద్దు. ఎందుకంటే ఆయన వాక్య పిల్లలు పరీక్షించుకుంటే మనలో ఒక్కటి కూడా ఫలాలు ఆయనకు లేవు కనుక ఏం చేస్తాడు? అవన్నీ చూస్తాడు. కనుక యూదా జాతి ప్రపంచ దేశాల్లో చదివి ఉన్నారు. హింసల పాలైనప్పటికీ తమ కంటే యుగాంత సంబంధం పాలైన వారు ఏమంటున్నారు ఇక్కడంటే చూడండి, వారు తరవబడినప్పటికీ యుగాంతంలో సంభవాలు జరగడము మొదలుపెట్టినప్పుడు ఏం చేస్తాడు? వారందరినీ తిరిగి సమకూరుస్తాడు. సువార్త 13:30. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అందుకంటాడు, ఆకాశం భూమి గతించును కానీ నా మాట ఒక్కటి కూడా గతింపవు అంటాడు. లూకాసు వార్త 21:32 చదవండి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆయన చెప్పింది నెరవేరుస్తాడు అంతే. దాని కొరకు కనుక ఆకాశము భూమి గతించుకొని నా మాటలు గతించుకోవు. కనుక ఇవన్నీ చూస్తే చాలా టైం ఇప్పటికే. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకం కానేరదు. అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయని ప్రభు ఎరిగి ఉన్నాడు. కనుక మన జీవితంలో ప్రభు చెప్పింది 100% నెరవేరుతుంది. కనుక ఆయన సమీపంగా ఉన్నాడు కనుక, ద్వారం యొద్దనే నిల్చున్నాడు కనుక, ఇక మీదటనైనా సరే మనం పశ్చాత్తాపడి ఏదైతే ప్రభువు ఆశించిందో మన ద్వారా అది తెచ్చుకునే వారంగా, ఫలించే వారంగా, పువ్వులు కాచి కాయలు, పిందెలు, మరి పళ్ళు ఇవన్నీ కలిగి ఉండే వాళ్ళగా అనేకులను సమకూర్చుకోవాలి. యేసుక్రీస్తు రాకడ సమయంలో ఇవన్నీ కూడా జరుగుతాయి. కనుక యేసుక్రీస్తు సంపూర్ణ దేవుడు. ఇంకా చాలా ఉన్నాయి సంగతులు, కానీ మనం ఇది నెక్స్ట్ వీక్ చూస్తాం పూర్తి చేయడానికి ఇది. కనుక ఆ ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు
మనం నిర్లక్ష్యంగా ఉండకుండా, విని విడిచిపెట్టే వారముగా ఉండకుండా వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. వెంటనే దాని విషయము పట్టించుకోవాలి. చూడండి, మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉన్నాను, నేను బాల్యంలో మీలాగా ఉన్నప్పుడు రక్షింపబడ్డాను. ప్రభు మాట్లాడుతూ ఉంటగానే అన్నాడు, ప్రభు నేను మనుషుల పట్టు జాలుగా నిన్ను చేస్తాను, నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు నేను వెంటనే హృదయంలో తీర్మానం చేసుకోండి, ప్రభా నేను నీ సేవ చేయాలని మీ ఉద్దేశం కలిగి ఉన్నావు. అయితే పౌలు వల్ల నేను పని చేసుకుంటూ ఎంతైనా స్వార్థ నేను ప్రకటించి సేవ చేస్తాను ప్రభా అని తీర్మానం చేసుకున్నాను. ఆ ప్రకారం తీర్మానం చేసుకొని హృదయం బెడ్ వేసుకొని పండుకున్నానా? ఏం చేశాను? తీర్మానం చేసుకున్నానంటే వెళ్ళి బైబిల్ పట్టుకొని ప్రభు ఆత్మ ఎత్తు నడిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటించాను. అనేక యవనస్తులైన బిడ్డలను, కుటుంబీకులను ఆ దేవుడి మందిరానికి నడిపించాను. ఆ తీర్మానం మీరు ఎత్తకూడదు. మీరు పొందిన రక్షణ, నాకు సందేహం ఏమిటంటే మీరు పొందిన రక్షణ సరి అనేది కాదేమో అనుకుంటున్నాను. ఆచారాలు ఉన్నాయి, మీకు ఆచారాలు లేవని కాదు, ఆచారాలన్నీ ఉన్నాయి, ఒక్కటి కూడా తెలియదని కాదు. కానీ అది ఆశించిన ఫలాలు మీలో లేవంటే ఆయన మీ హృదయంలో ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడుకుంటాడు, సిద్ధం చేస్తాడు, పరిచయం జరిగిస్తాడు, ఆత్మను తీసుకొచ్చి పెడతాడు. ఖాళీగా ఉంటుందా? చూడండి మీరు ఒక్కసారి. అలాంటప్పుడు సిద్ధులలో నూనె ఉన్నట్టుగా ఊహిస్తున్నాం మనం, కానీ నూనె పరిశుద్ధాత్మ దేవుడు లేడని అర్థం. నూనె పరిశుద్ధాత్మ దేవునికి సూచన. విన్నారా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆయన విధేయత చూపిస్తున్నామా? లేడనే తెలుసుకోవాలంతే. ఇక తర్వాత చూస్తాం తక్కిన విషయాలు. కనుక మన జీవితంలో మనం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా మన స్వభావం మారడం లేదు. ఆయనకు విరుద్ధమైన వాటిని పెంచుతున్నాం, హృదయంలో, క్రియల్లో, తలంపులో, మాటల్లో అన్ని చూపిస్తున్నాం. అలాంటప్పుడు ఎట్లా ఎత్తబడతావు నువ్వు? చెప్పండి, ఎట్లా ఎత్తబడతావు? పరలోకంలో ఎట్లా ఉంటావు? మన నిరీక్షణ ఏంటి? చనిపోతే మన ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి, నిత్యానందం, నిత్య సుఖంలో ఆయనతో ఉండాలి. అవునా? ఆయన ఆశ బాగానే ఉంది, కానీ ఆయన చెప్పింది మనం చేస్తున్నామా? ఆయన ఆకలి తీరుస్తున్నామా? ఆకులు ఉన్నాయంటే ఆచారాలన్నీ ఉన్నట్టే. దగ్గరికి పోయి చూస్తే పువ్వులు లేవు, పిందెలు లేవు, కాయలు లేవు, మరి ఇంకేం లేవు, పళ్ళు కూడా లేవు. కనుక మన జీవితంలో ఇప్పుడైనా సరే ప్రభు మన ద్వారం దగ్గర ఉన్నాడు కనుక ఇప్పుడైనా తీర్మానం స్థిరం చేసుకుంటే, ఆయన చెప్పింది చేస్తే ఆయన యూదులందరినీ సమకూర్చినట్టుగా సమకూరుస్తాడు, వాడుకుంటాడు, ఫలింప చేస్తాడు. లేకపోతే ఇంకా అంతే. ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, యేసునామమున మరొకసారి పాస్టర్ మీకు వస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగములన్నింటిని బట్టి మీకు వందనాలు. మానవ దుబాటులో విత్తబడిన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యము ప్రతి ఒక్కళ్ళు లోతుగా జరిగించి పాపకి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. వాళ్ళు పాలు పొందనైనగా మమ్మల్ని పరీక్షించుకొని సరిచేసుకొని యోగన్నిటికి వాళ్ళు పాలు పొందడానికి కృపను యేసునామమును స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి.